ఆఫీసర్స్. గుడ్ మార్నింగ్ ఇంటర్పోల్ సార్. ఐఎమ్ ఆనంద్ సుబ్రహ్మణ్యం, ఒరిస్సా సీఎం అసాసినేషన్ కేస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని. 3 స్టేట్ సీఎంస్ ఒకే వెన్యూకి ఫంక్షన్కి రావడం వల్ల నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, అది మాత్రమే కాకుండా 350 CRPFతో హెవీ సెక్యూరిటీ పెట్టారు. లాస్ట్ ఇయర్ December 20th ఎగ్జాక్ట్లీ 10:15కి ఒరిస్సా సీఎం ఆ వెన్యూకి వచ్చారు. ఇదే అప్పటి ఫంక్షన్ సీటింగ్ అరేంజ్మెంట్. ఇందులో థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్లోనే సీఎం సీట్. ఇట్ వాజ్ అ వెరీ క్లోజ్ ఈవెంట్. అందువల్ల ఎవరు ఫంక్షన్కి వస్తున్నారు, ఎక్కడ కూర్చుంటున్నారు వంటివన్నీ సెక్యూరిటీ రీజన్స్ కోసం ఫ్యూ మంత్స్ ముందే ఫిక్స్ చేసి ఉంచాం. ఎగ్జాక్ట్లీ 12:21కి సీఎం మాట్లాడడానికి లేచినప్పుడు ఆయన లెఫ్ట్ సైడ్లో ఉన్న బిల్డింగ్లోని 8th ఫ్లోర్ బాల్కనీ నుంచే గన్ షాట్ ఫైర్ అయిందని తెలిసింది సార్. అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 118 to 120 డిగ్రీ ట్రజెక్టరీ యాంగిల్లో ఫైర్ అయిన ఆ బుల్లెట్స్లో ఒక బుల్లెట్ సీఎం తల లెఫ్ట్ టెంపుల్కి తగిలి సీఎం కొలాప్స్ అయ్యారు. వి కన్ఫర్మ్ దిస్ విత్ ద ఎంట్రీ వూండ్. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు రిమోట్ కంట్రోల్ ద్వారా ఫైర్ చేయగల లోకల్ నాటు తుపాకీని సెట్ చేసి పెట్టారు. ఆ గన్ రిమోట్ సెన్సార్ని బట్టి చూసినప్పుడు వాళ్ళు అక్కడే 2 కిలోమీటర్ల రేడియస్ నుంచి దాన్ని ఆపరేట్ చేసి ఉంటారని అర్థమైంది. ఇది వాళ్ళ స్టేట్ నక్సల్స్ పని సార్. మోస్ట్లీ ఇలాంటి ఇల్లీగల్ నాటు తుపాకులు అవి వాళ్ళ దగ్గరే ఎక్కువగా ఉంటాయి. దీస్ ఆర్ అవర్ ఫైండింగ్ సార్. రేపే కోయంబత్తూర్కి వెళ్ళాలి. నేను ఆ వెన్యూని చూడాలి. షూర్ సార్. ప్యారిస్ నుంచి టర్కిష్ ఆఫీసర్ వస్తున్నారని చెప్పారు. అందుకని బుక్స్ని ఓ పట్టుబట్టి ఐ వాస్ బ్రషింగ్ అప్ మై ఇంగ్లీష్. కానీ మీరు తెలుగు మాస్టర్లకే తెలుగు నేర్పించేలా ఉన్నారే. సార్ సార్, మిమ్మల్ని కలవడానికి వచ్చిన స్టూడెంట్ అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. Hey, excuse me. Who are you? Devara మీ స్కూల్ బ్లాక్ బోర్డ్ అనుకుంటున్నారా? What the hell is happening here? ఏంటి అందరూ చోద్యం చూస్తున్నారు? Hey, idiot! Ask her to stop, man. కిందకి దిగుతావా లేదా? Done. Bring it up, bring it out. So మీరేనా ఈ కేసు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్? ఈ నక్సల్ ఐడియా మీదే కదా? చాలా చెత్త ఇన్వెస్టిగేషన్ సార్. ఎక్స్క్యూజ్ మీ, యు బెటర్ మైండ్ యువర్ లాంగ్వేజ్. Okay. So you're Officer Aslan, Interpol, right? Hi. Sorry. Hi, I'm Judith Sampson. You can call me Judy. ఏంటి ఇదంతా? ఇదే మీ కేసు తాలూకు యాక్చువల్ ఇన్వెస్టిగేషన్. వీళ్ళు చెప్పిన కథలో డైనోసార్ సైజ్లో లూప్ హోల్ ఉంది. డూ యూ హ్యావ్ 2 minutes? హోల్డ్ దిస్. నేను చెప్పినప్పుడు ఇది ప్లే చేసి చూడండి. అసాసినేట్ చేయడానికి రిమోట్ యూజ్ చేసి గన్ ఫైర్ చేసిన మాట వాస్తవమే. అయితే ఈయన చెప్పిన గన్లోంచి ఫైర్ అయిన ఏ బుల్లెట్ సీఎంని చంపలేదు, చంపే ఛాన్సు లేదు. సో వాట్స్ యువర్ థియరీ? లెట్స్ జస్ట్ ఇమాజిన్ ఇదే సీఎం పోడియం ముందు నిలబడి ఉన్న పొజిషన్. ఇదంతా నమ్మడం కష్టంగానే ఉంటుంది, కానీ ఇది మ్యాథ్. నంబర్స్ అబద్ధం ఆడవు అంకుల్. మరి అలాంటి మ్యాటర్ని పోతూ అసాల్ట్గా చేసి వెళ్ళాడంటే యూఆర్ లుకింగ్ ఫర్ ఎ జీనియస్ హూ బ్రీత్స్ నంబర్స్ ఎవ్రీ సింగిల్ సెకండ్ ఆఫ్ హిస్ లైఫ్. వెరీ గుడ్. అదే నిన్నే రా వస్తున్నాగా. సరే మీరు క్లాస్కి వెళ్ళండి, నేను వస్తాను. నీ ఫ్రెండ్ మొహం చూస్తుంటే ఏదో డౌట్ గా ఉంది. ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఇస్త్రీ చేసే మేస్త్రి చెప్తే అది కరెక్ట్ గా ఉంటుంది. చూసుకో రాజా, చూసుకో. చూసుకో. గుడ్ నైట్. ఏం చూసుకుంటావో ఏంటో. ఇదిగో వచ్చేసా చెప్పు ఇప్పేసా. రామది ఎక్కడ? ఆడికి నా చేతిలో ఉంటారు. ఎక్కడ పెట్టావు తల్లి? ఎక్కడ మొక్కల పక్కన కుమార్, ఇదిగో ఇక్కడ ఉంది. ఏం వెతుకుతున్నా? బయటకు తీసేసా. రండమ్మ రండి. నా బుజ్జి బంగారాలు బయటకు వచ్చాయి. ఏంటిది? ప్రపంచంలో ఎవరిని అడిగినా దీని పేరు బాటిల్ అని చెప్తారు. దీని లోపల ఉన్నదాన్ని సరుకు అంటారు. దీన్ని ఎలా స్టైలిష్ గా ఇంగ్లీష్ అలా తాగాలో నేను నీకు నేర్పిస్తాను. కూర్చో. పిల్లలు వెయిట్ చేస్తుంటారు. టైం అయింది. ముఖ్యమైన విషయం అయితే చెప్పు. ఏదైనా సరే 1/2 hour టైం ల్యాప్స్ తర్వాత చెప్తాను. సిట్ డౌన్. 2 బాటిల్ తాగాడు. మనసులో ఉన్న మాట చెప్తున్నాడా? మనిషేనా వీడు?
రెండు గ్లాసులు తాగి నేసే వేషాలున్నాయే. అయ్యయ్యో. మది నువ్వెందుకు లవ్ చేసి పెళ్లి చేసుకోకూడదు? ఏంటి బుద్ధుల్లా కూర్చున్నావు? నువ్వు ఒక అందమైన ప్రొఫెసర్నో లేదంటే మది మది అని నీ వెనకే 4 ఏళ్ళు తిరిగి నీ ఇంట్లోనే ఉంటున్న అమ్మాయినో కాదు. ఆ అమ్మాయి పేరు భావన కూడా అయి ఉండొచ్చు అనుకో. ఇలాంటి చాలా ఆప్షన్స్లో నువ్వెందుకని ఒక ఆప్షన్ని టిక్ చేసి లవ్ చేసి పెళ్లి చేసుకోకూడదు? ఆ అమ్మాయికి నీలో ఏం నచ్చిందో తెలీదు. ఆ అమ్మాయి నీ చుట్టూనే తిరుగుతోంది. అన్ని వదిలేసి వస్తానంటుంది. నమ్ము మది. నాలాగా పెళ్లి చేసుకున్నావు అనుకో, ఒక విధంగా లైఫ్ కలర్ఫుల్ ఉంటుంది. భావన చాలా పాపం నాయన. అది నువ్వు నేను చెప్పింది అర్థం చేసుకో మది. జాగ్రత్త. చాలా మంచిది. అయ్యో అక్క, ఆయన మా ఏరియాలో కాస్త కూస్త గౌరవంతో బ్రతుకుతున్నాడు, అందుకని చెప్పుతో కొట్టద్దు. దాని బదులు ఇంకేదైనా దీంతో సరిపెట్టుకో. చక్కగా కాపురం చేసుకుంటుంటే చూడాలని ఉంది. మీరిద్దరు నిండు నూరెళ్ళు చల్లగా ఉంటారు, బాగుంటారు మీరిద్దరు. ఇతన్నిలానే అమ్మాయి అక్క. భావన చాలా చాలా మంచి పిల్ల. నువ్వు పెళ్లి చేసుకోవాలి. నువ్వంటే చాలా ఇష్టం. చేసుకొని సార్, ఆ అపార్ట్మెంట్ బాల్కనీ నుంచే గన్ షాట్స్ ఫైర్ అయినాయి సార్. అక్కడ స్టేజ్ పక్కన అంత పెద్ద స్ట్రక్చర్ ఉంది. అది స్ట్రక్చర్కేగా తగిలి ఉండాలి. ఎంట్రీ వుడ్ని బట్టి సీఎంని షూట్ చేసిన బుల్లెట్ 180 to 120 డిగ్రీ యాంగిల్లోనే వచ్చి ఉంటుందని గెస్ చేసిందంతా ఓకే. కానీ మీరు చెప్పిన బిల్డింగ్లోంచి అలా ఒక యాంగిల్లో షూట్ చేయడం కుదరదే. ఇంకా చెప్పాలంటే అక్కడ నుంచి సీఎం కనిపించే ఛాన్సే లేదు. So, what's your theory? రికోషే ఎఫెక్ట్. లిసన్, బుల్లెట్కి బదులుగా ఫాస్ట్గా వస్తున్న ఒక కార్ని ఇమాజిన్ చేసుకోండి. ఓకే, అది స్ట్రైట్గా వచ్చి ఒక గోడను గుద్దుకున్నప్పుడు రికోషే అంటే బౌన్స్ అయ్యి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి పడుతుంది. అదే ఒక యాంగిల్లో తగిలినప్పుడు తగిలే యాంగిల్ని బట్టి వేరే ఇంకో డైరెక్షన్లో వెళ్ళి పడుతుంది. బట్ అదే కార్ యాంగులర్గా ఒక ట్రైన్ లాంటి ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ మీద పడితే ట్రైన్ స్పీడ్తో పాటు ఎన్నో రెట్లు పోస్తూ వేరే ఇంకో యాంగిల్లో ట్రావెల్ అయి పడుతుంది. హలో, ఆ హాల్లోకి ఎక్కడి నుంచి అలాంటి ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ వస్తుంది? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బుల్లెట్ ఎంటర్ అయిన విండోకి పక్కనే డెఫినెట్ గా ఒక వాల్ మౌంట్ ఫ్యాన్ ఉండి ఉండాలి. 400 RPM లో యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగే ఒక ఫ్యాన్. హత్య చేసిన అసాసిన్ బాల్కనీలో 2వ రోలో 4వ వాడిగానో 5వ వాడిగానో కూర్చుని ఉండాలి టు గెట్ దిస్ 118 to 120 డిగ్రీ రికోషే యాంగిల్. టైం చూసి బయట ఉన్న గన్తో రిమోట్ ద్వారా ఫైర్ చేసి అక్కడ ఉన్న వాళ్ళ దృష్టి మళ్లించి లోపల నుంచే షూట్ చేసి ఉండాలి. జూడీ మా యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్లో టాపర్. ఇల్లు పేరెంట్స్ అన్నీ వదిలేసుకుని మ్యాథ్స్ రీసెర్చ్ అంటూ తిరుగుతోంది. తను ఫైనల్ సెమిస్టర్లో మెయిన్ ఎలెక్టివ్గా క్రిమినాలజీ పేపర్ సెలెక్ట్ చేసుకుంది. షీస్ ఒబ్సెస్డ్ విత్ దిస్ కేస్. ఈ కేసులో ఎటువైపు చూసినా మ్యాథ్సే ఉందని కనిపెట్టింది.
And that's how she came up with her thesis, the Cobra. Wow! What a surprise! మీరు ఇలా వస్తారని నాకు తెలుసు, but this was too fast. Anyways, welcome peeps. Hi ma'am. ఏంటి సిబిఐ అంకుల్, ఇప్పుడైనా నేను చెప్పింది నమ్ముతారా? ఈ కేసులో your theory definitely makes sense. Accepted. But స్కాట్లాండ్ ప్రిన్స్ అసాసినేషన్ కి ఈ కేసుకి ఏంటి సంబంధం? సో ఫార్ మ్యాథ్సే ఉన్న ఏకైక కనెక్షన్. ఫ్రాన్స్లో బ్లైండ్ స్పాట్ యూస్ చేసి ఎస్కేప్ అవ్వడం, తర్వాత చర్చ్లో సౌండ్ని 120 డెసిబెల్కి పెంచి దాని వైబ్రేషన్ యూస్ చేసి క్రిస్టల్ బల్బ్ని బ్లాస్ట్ అయ్యేలా చేసింది. దానిలోని లిక్విడ్ నైట్రోజన్ స్టీల్ చైన్ మీద పడి చైన్ కరిగి 3.5 టన్ను వేడి తట్టుకోలేక చైన్ తెగుతుందని ప్లాన్ చేయడం, అది 25 ఫీట్ నుంచి కింద పడేటప్పుడు 2015 మెగాపాస్కల్ ప్రెషర్తో కింద పడి పగిలిపోతుందని అంచనా వేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్క మూవ్లోనూ మ్యాథ్స్ మాత్రమే ఉంది. అయితే మరి టనల్ కనిపెట్టి ఎలా ఎస్కేప్ అయ్యాడు? అస్లాన్, అది 16th సెంచరీలోనే కట్టిన చర్చ్. స్కాట్లాండ్లో ఆ కాలంలో శరణార్థుల్ని తప్పించడం కోసం చర్చ్ అడుగున ఎన్నో సీక్రెట్ టనల్స్ కట్టినట్టు హిస్టరీలోనే ఉంది. ఆయన ఎస్కేప్ అవ్వడం సింపుల్. ఏ స్టార్ ఆల్గరిథం లాగా ఒక ఏన్షియంట్ వార్ టైమ్ స్ట్రాటజీ యూజ్ చేసి చర్చ్ నుంచి ఎగ్జిట్ కి షార్టెస్ట్ రూట్ ని కనిపెట్టి మెరుపు వేగంతో ఎస్కేప్ అయ్యారు. సార్, నాకేమీ అర్థం కావట్లేదు సార్. ఈ చిన్న పాప చెబుతున్న కథలన్నీ విని ఆ కాలేజ్ రికార్డ్ నోట్బుక్ తీసుకెళ్లి మీరు ఇన్వెస్టిగేషన్ రన్ చేయబోతున్నారా సార్? ఆనంద్, ఒక చిన్నపిల్ల చెప్పింది బ్లైండ్ గా నమ్మి ఇంత దూరం రావడానికి ఇంటర్పోల్ ఏమీ అంత తెలివి తక్కువది కాదు. సార్, నేను ఆ మీన్తో అనలేదు సార్. ఎంఎల్ ఆల్గోరిథంలో క్లౌడ్ ఆఫ్ 9 డిస్ట్రిబ్యూషన్ అని ఒక స్టడీ ఉంది. అది ఒకరి హ్యాండ్ రైటింగ్ స్ట్రోక్ ని అనలైజ్ చేసి అతని లోకంలో ఏ ప్రాంతానికి చెందినవాడని యాక్యురేట్ గా చెప్తుంది. స్కాట్లాండ్ లో ప్రిన్స్ ని చంపినవాడు ఆ ఫాదర్ స్టే చేసిన ప్లేస్ లో తను ఆ సైన్ ని ఎగ్జాక్ట్ గా చేశాడు. ఆ సైన్ ని అనలైజ్ చేసి చూసినప్పుడు ఆడొక యూరోపియన్ కాదు, ఏషియన్. ఇంకా చెప్పాలంటే ఒక ఇండియన్ అయి ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అప్పుడే జూడీ రాసిన థీసిస్ నా దగ్గరికి వచ్చింది. అండ్ అందులో ఉన్న ఇండియన్ కనెక్షన్ గాట్ మీ క్యూరియస్. నిన్న కోయంబత్తూరులో దొరికిన సైన్ తెలుగులో ఉంది. ఆ స్ట్రోక్స్ ని అనలైజ్ చేసి చూసినప్పుడు కన్ఫర్మ్ అయింది, వాడు ఇండియన్, ఒక తెలుగువాడని. వావ్, రియల్లీ? హే, దీనికెందుకే నువ్వు ఇంత ఎక్సైట్ అవుతున్నావు? మ్యామ్, హీస్ ఎ జీనియస్ మ్యామ్. మనవాడంటే గర్వంగా ఉండదా? అయ్యో, Are you okay with helping us in this case? ఏ ఓవర్గా బిల్డప్ ఇవ్వకే. మరి ఏంటి మేడం, వీటన్నిటికీ మ్యాథ్సే కారణమని చెప్పాను కదా. ఇది కాకుండా చనిపోయిన అంతమందికి ఒక కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుండాలి. ఒక కామన్ స్టోరీనో లేదంటే కామన్ శత్రువో డెఫినెట్గా ఉండాలి. మేబీ అది కనిపెట్టారంటే అట్లీస్ట్ నెక్స్ట్ అసాసినేషన్ని స్టాప్ చేయడానికి నా సైడ్ నేను చేతనైనా హెల్ప్ చేయగలను. బట్ అది అంత ఈజీ కాదు. హీ ఈజ్ ఎ కోబ్రా, ద మోస్ట్ ఇంటెలిజెంట్ అమంగ్ ఆల్ ద స్నేక్స్. షర్ట్ మార్చుకున్నంత ఈజీగా రూపాలు మార్చుకుంటూ వెళ్ళడమూ తెలుసు. పగబట్టిన మనిషిని ఓర్పుగా పొంచి ఉండి రెప్పపాటు కాలంలో కాటేయడమూ తెలుసు. చూద్దాం, లెట్స్ ప్లే దిస్ గేమ్.